నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతకు 3 లక్షల వరకు ఆర్థిక సాయం. ఏప్రిల్ 5 నుంచి మే 31 వరకు లబ్ధిదారులను ఎంపిక చేస్తామని వెల్లడి. RRR పై కేంద్రంతో సంప్రదింపులు చేస్తున్నామన్న కోమటిరెడ్డి. అన్ని క్లియరెన్సులు వచ్చాక ప్రధాని దృష్టికి తీసుకెళ్తామని వెల్లడి. హామీల అమలులో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందన్న కేసీఆర్. బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీయాలని నేతలకు నిర్దేశం. గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేసిన టీజీపీఎస్సీ. వెబ్సైట్లో జనరల్ ర్యాంకులతో పాటు ఓఎంఆర్ షీట్లు. ఎస్ఎల్బీసీలో 18వ రోజు ముమ్మరంగా సహాయ చర్యలు. 7గురి జాడ కోసం రోబోలు, జాగిలాలతో అన్వేషణ. రాజ్యసభలో దుమారం రేపిన మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యలు. అప్రజాస్వామికంగా ఉన్నాయంటూ బీజేపీ అభ్యంతరం. యుద్ధం ఆగాలంటే ఉక్రెయిన్ కొంత భూమి వదులుకోవాల్సిందే. సంధికి కఠిన నిర్ణయాలు తప్పవని అమెరికా సూచన. ₹6,000 కోట్ల రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాలను అమలు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. రాజీవ్ యువ వికాస్ పేరుతో రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2న లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందిస్తామని స్పష్టం చేశారు. 10 ఏళ్లు బీఆర్ఎస్ సర్కార్ నిరుద్యోగులను పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో జాబ్ క్యాలెండర్తో ఓవైపు ఉద్యోగాలు ఇస్తూనే మరోవైపు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. వీరనారి చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో 540 కోట్ల రూపాయలతో వసతులు కల్పించనున్నట్లు వెల్లడించారు. తొలి విడతగా హెరిటేజ్ భవనానికి 15.5 కోట్లతో పాటు పనుల ప్రారంభానికి మరో 100 కోట్లు ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ సంబంధించి బీసీ, మైనార్టీస్ కార్పొరేషన్ సంబంధించి కూడా అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం ఒక్కొక్కళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకునే స్కీమ్స్ ని కొన్నిటిని ఐడెంటిఫై చేశారు. స్కీమ్స్ తో పాటు ఒక్క స్కీమ్ కి 3 లక్షల రూపాయలు తగ్గకుండా 5 లక్షల మంది దాదాపు లబ్ధిదారులకి ఉపయోగపడేటట్టుగా 6,000 కోట్ల రూపాయలతో ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం రాజీవ్ యువ వికాసం పేరుతో రేపు 15 మార్చి 2025 నుంచి ఈ కార్పొరేషన్స్ అప్లికేషన్స్ ఇన్వైట్ చేస్తా ఉన్నారు. 5th ఏప్రిల్ 2025 వరకు అంటే కనీసం 20 days వాళ్ళు అన్ఎంప్లాయిడ్ యూత్ అప్లికేషన్స్ అప్లై చేసుకోవడానికి సమయం ఇచ్చి సెలక్షన్ ఆఫ్ బెనిఫిషరీస్ ని 6th ఏప్రిల్ 2025 నుండి 31st మే 2025 కల్లా కంప్లీట్ చేస్తారు. మరో 2 నెలల్లో రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి అన్ని అనుమతులు ఇచ్చి కేంద్ర కేబినెట్ అనుమతి కోసం పంపుతామని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. సంగారెడ్డి, భువనగిరి, చౌటుప్పల్ వరకు టెండర్ల ప్రక్రియ వరకు వచ్చిందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. రీజనల్ రింగ్ రోడ్డు, హైవేలు, విమానాశ్రయాలకు సంబంధించి కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన అనంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. మామునూరు ఎయిర్పోర్టుకు రావాల్సిన 5-6 అనుమతులు త్వరలో రాగానే 2 ఏళ్లలో పెద్ద విమానాలు దిగేలా ఎయిర్పోర్టును సిద్ధం చేస్తామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణ భవన్కు సంబంధించి డిజైన్లు పూర్తయ్యాక త్వరలో టెండర్లు పిలుస్తామని మంత్రి వివరించారు. కేంద్రంతో టచ్ లో ఉండి త్రిపురలో నార్థన్ రోడ్ సంగారెడ్డి టు భువనగిరి వరకు సంబంధించి చౌటుప్పల వరకు టెండర్లు కూడా పిలిచేసి తీసుకొచ్చాము. 95% పైన ల్యాండ్ ఎక్విజిషన్ కూడా క్లియర్ చేయడం జరిగింది. దానికి ఇక్కడే క్లియరెన్స్ వచ్చిన తర్వాత అక్కడ రైతులకు కంపెన్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. కానీ దానికంటే ముందు క్యాబినెట్ అప్రూవల్ కావాలి కాబట్టి ఈరోజు గడ్కరీ గారిని స్పెషల్ గా నేను వచ్చిన సందర్భం ముఖ్యమైనది అది. దాన్ని వారు కూడా సానుకూలంగా స్పందించి ఒక 2 months లోనే దీనికి సంబంధించిన అన్ని క్లియరెన్స్లు చేసి ప్రైమ్ మినిస్టర్ గారికి కేబినెట్ లో ఆమోదం కోసం పంపడం జరుగుతుందని చెప్పి వారు మాకు హామీ ఇవ్వడం, ఈ సందర్భంగా
కేంద్ర మంత్రి గడ్కరీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మా R&B శాఖతో పాటు మా ముఖ్యమంత్రి గారి తరఫున గడ్కరీ గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. అలాగే సదరన్ పార్టీకి సంబంధించిన ప్రపోజల్స్ కూడా అలైన్మెంట్ కూడా పంపాలని కూడా వారు చెప్పడం జరిగింది. ఇప్పటికే మేము కూడా అలైన్మెంట్ చేయడం జరిగింది. అది పోయిన తర్వాత ముఖ్యమంత్రి గారితో డిస్కస్ చేయడం జరుగుతుంది. రెండవది ముఖ్యమైనది హైదరాబాద్ విజయవాడ 6 లేనింగ్ సంబంధించి కేంద్ర మంత్రివర్యులు ఒకటే చెప్పారు, దాన్ని మచిలీపట్నం వరకు ఎక్స్టెండ్ చేస్తూ కన్సల్టెంట్ పిలవడం జరిగింది. నేను అప్పుడు చెప్పాను, మళ్ళీ దీన్ని మీరు మచిలీపట్నం అంటే లేట్ అవుతుంది, ఫస్ట్ ఇప్పుడు హైదరాబాద్ బార్డర్ రామోజీ ఫిలిం సిటీ అవతలకి వెళ్లి విజయవాడకు ఒక ప్యాకేజ్ 6 లేన్ కోసం ఆల్రెడీ ల్యాండ్ ఎక్వేషన్ అయిపోయింది, దాన్ని టెండర్ పిలవాలని చెప్పినప్పుడు ఇమ్మడే నేషనల్ హైవే చైర్మన్ గారితో సెక్రటరీ గారితో మోర్చ్ సెక్రటరీతో మాట్లాడి 2 ప్యాకేజీలుగా చేస్తూ విజయవాడకి వెళ్ళి మచిలీపట్నం ఒక ప్యాకేజు, హైదరాబాద్ శివారు అంటే రామోజీ ఫిలిం మల్కాపూర్కి వెళ్ళి విజయవాడ వరకు 2 ప్యాకేజీగా చేసి 2 నెలల్లో ఆ ప్రాసెస్ కంప్లీట్ చేసి టెండర్లు పిలవాలని చెప్పి వాడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అది కూడా సంతోషకరమైన వార్త. రవాణా శాఖకు మంచి పేరు తెచ్చేలా పనిచేయాలని నూతన అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. హైదరాబాద్ పోలీస్ అకాడమీలో AMVIలకు శిక్షణ తరగతుల ప్రారంభ కార్యక్రమంలో మంత్రి పొన్నం హాజరయ్యారు. గతంలో నెల రోజుల శిక్షణ కాలాన్ని 4 నెలలకు పొడిగించామని తెలిపారు. ఇది క్షేత్రస్థాయిలో ఇబ్బందులు లేకుండా సమర్థవంతంగా పనిచేసేందుకు ఉపయోగపడుతుందని స్పష్టం చేశారు. జూన్ 9న శిక్షణ ముగిసిన అనంతరం రోడ్డు ప్రమాదాల్లో మరణాలు తగ్గించేలా పనిచేయాలని మంత్రి సూచించారు. రవాణా శాఖకు తొలిసారి లోగో రూపొందించామని మంత్రి పొన్నం తెలిపారు. ఈ శిక్షణ పొందినటువంటి అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక విప్లవాన్ని తెలుసుకుంటూ నియమ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తూ రోడ్డు ప్రమాదాలను నివారించడం కావచ్చు, లేదా వాహనాలకు సంబంధించి ఫిట్నెస్ తదితర అంశాలకు సంబంధించి అన్ని రకాలుగా పాటిస్తూ ప్రయాణికులకు సౌకర్యం కలగజేయడం, ప్రమాదాలు నివారించి ప్రాణాలను రక్షించే విధంగా ఈ శిక్షణ ఉపయోగపడుతుందని ఆశిస్తాను. తప్పకుండా ఈ శిక్షణ పొందినటువంటి ఆఫీసర్స్ అందరికీ శుభాకాంక్షలు. భవిష్యత్తులో ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మరింత రిఫైన్ చేసి ప్రజలకు లేదా వాహనాలకు సంబంధించి లేదా రోడ్డు ప్రమాదాలకు సంబంధించి అన్ని రకాలుగా అవగాహన చేసుకుని ముందుకు పోయే ప్రయత్నం చేస్తాను. రాష్ట్రంలో రానున్న 4 ఏళ్లలో 20 లక్షల ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసి పేదవాళ్ల సొంతింటి కలను నెరవేర్చుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన పుణ్యపురంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్తో కలిసి శంకుస్థాపన చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇల్లు లేక ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు గమనించి ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి విడతగా ఒకేసారి 4,50,000 ఇళ్లు మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా అన్ని వర్గాలకు ఎలాంటి లోటు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. 10 సంవత్సరాలు గోస అనుభవించి ఈ ఏర్పడ్డ ఇందిరమ్మ మొదటి సంవత్సరంలోనే పేదోడు చిరకాల కోరిక ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే కోరిక నెరవేర్చాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం చిత్తశుద్ధితో మొదటి సంవత్సరం 4,50,000 ఇళ్లు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి 3,500 ఇళ్లు తగ్గకుండా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలకి మరిన్ని అదనంగా ఇవ్వాలి అని శ్రీకారం చుట్టి 4 గోడల మధ్యనో ఏసీ రూముల్లోనో ఫామ్ హౌజుల్లోనే ఉండే ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం కాదు. ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను ప్రారంభమవుతున్న సందర్భంగా తెలంగాణ భవన్లో ముగిసిన బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ప్రజల కష్టాలపై ఉభయ సభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని కేసీఆర్ సభ్యులకు స్పష్టం చేశారు. ప్రభుత్వ అవినీతి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పోరాడాలని కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్పై ప్రభుత్వ తప్పుడు నిందలను తిప్పికొట్టాలని, రైతుల సమస్యలు, మంచినీటి కొరతపై సభలో పోరాడాలని సూచించారు. బీసీ ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలని స్పష్టం చేశారు. గురుకుల పాఠశాలలు నిర్వీర్యమవుతున్న తీరుపై ప్రశ్నించాలని, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు తెలిపారు. మహిళలకిచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని, కొట్లాడాలని, 6 గ్యారెంటీల అమలులో ప్రభుత్వ వైఖరిని నిలదీయాలని స్పష్టం చేశారు. దళిత బంధు నిలిపివేయడంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్న కేటీఆర్, గొర్రెల పెంపకం, చేపల పంపిణీపై ప్రభుత్వాన్ని నిలదీయాలని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి 6 స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నిబంధనల ప్రకారం 10 మంది ఎమ్మెల్యేల సంతకాలు లేకపోవడంతో 6 నామినేషన్లు తిరస్కరణకు గురైనట్లు అధికారులు వెల్లడించారు.
కాంగ్రెస్, సిపిఐ, బీఆర్ఎస్ల నుంచి వేచిన 5 నామినేషన్ల నిబంధనల మేరకు ఉన్నట్లు అధికారులు తేల్చారు. 5 స్థానాల్లో కాంగ్రెస్కు చెందిన 3, సిపిఐకి చెందిన 1, బీఆర్ఎస్కు చెందిన 1 మిగలడంతో ఏకగ్రీవమైనట్లు ప్రకటించనున్నారు. ఈ నెల 13వ తేదీన ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం లాంఛనంగా ఎన్నిక ప్రకటన చేయనున్నారు. గ్రూప్ 2 ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్ష రాసిన వారిలో 2,36,000 మందికి టీజీపీఎస్సీ జనరల్ ర్యాంకులు ప్రకటించింది. ర్యాంకులు, మార్కులతో పాటు ఫైనల్ కీని టీజీపీఎస్సీ ప్రకటించింది. ఓఎంఆర్ పత్రాన్ని టీజీపీఎస్సీ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. వివిధ శాఖల్లో 783 ఉద్యోగాల కోసం 2022లో టీజీపీఎస్సీ నోటిఫికేషన్ విడుదలయ్యాయి. గ్రూప్ 2 పరీక్షకు 5,51,855 మంది దరఖాస్తు చేసుకోగా, గతేడాది డిసెంబర్లో జరిగిన పరీక్షకు 2,49,964 మంది హాజరయ్యారు. అభ్యర్థులు చేసిన పొరపాట్ల వల్ల 13,315 మంది ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించలేదు. మిగతా 2,36,649 మందికి జనరల్ ర్యాంకులను ప్రకటించింది. ఎన్వి హర్షవర్ధన్ 447 మార్కులతో టాపర్గా నిలిచారు. మొదటి 31 ర్యాంకులు పురుషులకే దక్కగా 32వ ర్యాంకు సాధించిన లక్కిరెడ్డి వినీషా రెడ్డి మహిళల్లో టాపర్గా నిలిచారు. త్వరలో ధృవపత్రాల పరిశీలన చేయనున్నట్లు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం వెల్లడించారు. ఫలితాలపై అనుమానాలుంటే టీజీపీఎస్సీ ద్వారా నివృత్తి చేసుకోవాలని, స్వార్థ రాజకీయ ప్రయోజనాలతో చేసే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని బుర్రా వెంకటేశం కోరారు. Topper in this group 2 this year is Naru Venkata Harshavardhan. Naru Venkata Harshavardhan 447 మార్కులతో ఈజ్ నంబర్ 1 గా ఉన్నారు. నంబర్ 2 444.75 వడ్లకొండ సచిన్ ఈ అబ్బాయి నంబర్ 2 ర్యాంక్ లో ఉన్నారు. 439 మార్క్స్ తో బి మనోహరరావు ఈజ్ నంబర్ 3 లో ఉన్నారు. అమ్మాయిల్లో లక్కిరెడ్డి వినీషా రెడ్డి 408.71 తో నంబర్ 1 లో ఉంది అమ్మాయి. నంబర్ 2 బాయి కాళీ సుష్మిత 406.49 మార్క్స్ తో నంబర్ 2 లో ఉంది. 399.38 తో పుప్పు శ్రీవేణి థర్డ్ ర్యాంక్ లో ఉంది. సో దీస్ ఆర్ ది డీటెయిల్స్. ఫర్దర్ డీటెయిల్స్ ఇన్ press note will be available and all the details will be available in web note of the commission also. అట్లాగే మీకు ఏ విషయం మీద డౌట్స్ ఉన్నా కూడా వెబ్సైట్ లో మీరు చూడొచ్చు. దానికి కావాల్సిన ఎవరిని కాంటాక్ట్ చేయడంతో సహా మీకు ఈ వెబ్ నోట్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. త్వరలోనే we will be calling you for certificate verification. ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో నోటిఫికేషన్ ఇచ్చిన అనెక్సర్ లో ఉన్న అన్ని ప్రమాణ పత్రాలు సిద్ధం చేసుకొని ఉండాలి. ఆ సిద్ధం చేసుకున్న ప్రమాణ పత్రాలు తీసుకొని రావాలి. అది త్వరలోనే చేస్తాం. గ్రూప్ 1 రిజల్ట్స్ కంప్లీట్ గా ఆ 2 గ్రూప్ 2 తర్వాత గ్రూప్ 3 కూడా వరుసగా చేయడం కారణం ఏంటంటే ఎవరైనా గ్రూప్ 1 వచ్చిన వాళ్ళు ఉంటే గ్రూప్ 2 చేరరు. ఆ రకంగా ఖాళీలు మిగిలిపోకుండా ఉండడం కోసం ఈ ప్రయత్నం చేశాం. సో ఇది ఒక హిస్టారిక్ అకేషన్. ఎందుకంటే గ్రూప్ 2లో మనం ఎగ్జామ్ కండక్ట్ చేసిన 90 రోజుల లోపలనే ఈ రిజల్ట్స్ ఇచ్చాం. సేకరించిన భూములకు మార్కెట్ విలువ ప్రకారం కాకుండా ప్రభుత్వం తక్కువ ధర చెల్లిస్తోందని రీజనల్ రింగ్ రోడ్డు నిర్వాసితులు నిరసన చేపట్టారు. చౌటుప్పల్, భువనగిరి ప్రాంతాల నుంచి వచ్చిన RRR నిర్వాసితులు హైదరాబాద్ బంజారాహిల్స్లోని నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రీజనల్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టారు. భూములకు ప్రభుత్వం ఎకరానికి 30 లక్షల రూపాయలు మాత్రమే చెల్లిస్తోందని, మార్కెట్ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 3 ఏళ్ల నుంచి న్యాయం చేయాలంటూ అన్ని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓఆర్ఆర్ నుంచి 40 కిలోమీటర్ల దాకా తీసుకుపోతామని మంత్రి వెంకరెడ్డి గారే కానీ, కుమ్మం అనిల్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కానీ, చామల కిరణ్ కుమార్ రెడ్డి కానీ వాగ్దానాలు ఇచ్చి దీన్ని అమలు చేస్తామని చెప్పారు. తదుపరి వాళ్ళని నోటీసులకు తీసుకొస్తే గడప కూడా దొక్కనిచ్చే పరిస్థితి లేదు. ఎక్కడ కూడా స్పందన లేనటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. కంపెన్సేషన్ వాళ్ళు ఇస్తామన్నది ఏంటంటే పెంచిన రేటు ప్రకారంగా 30 లక్షలు ఎకరానికి ఇస్తామని అంటారు. మున్సిపాలిటీ ఏరియాలో 3 నుంచి 4 కోట్ల రూపాయలు ఉంది. ఈ విధంగా రైతులకు ఇబ్బంది జరుగుతుంది. డిపిఆర్ సర్వే మార్చండి, 40 కిలోమీటర్లు తీసుకుపోవని మేము అడుగుతుంటే అడగనటువంటి దానికి దక్షిణ భాగానికి 45 నుంచి 50 కిలోమీటర్లు తీసుకుపోయి మార్చుకుంటే ఎవరి సౌకర్యార్థం, ఎవరి లబ్ధి కోసం చేస్తారు అనేది మేము క్వశ్చన్ చేస్తున్నాం.
జగిత్యాల జిల్లా మెట్పల్లిలో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో పసుపు రైతులు ఆందోళన చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి క్వింటా పసుపు పంటకు 15,000 రూపాయల మద్దతు ధర ప్రకటించాలని రైతులు ధర్నా నిర్వహించారు. జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున పాదయాత్రగా తరలివచ్చిన రైతులు బస్టాండ్ వద్ద జాతీయ రహదారిపై బైఠాయించారు. దీంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వాలు ఎన్ని మారినా పసుపు పంట ధరలు మాత్రం పెరగడం లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరిచి మద్దతు ధర అందించాలని రైతులు డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేవలం 15,000 మద్దతు ధరని 20 ఏళ్ళు అడుగుతూనే ఉన్నాం. ఇప్పటికి కూడా ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఎంతమంది మినిస్టర్లు మారినా, ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా ఇప్పటికీ మాకు మద్దతు ధర రాలేదు. ఎంతమంది విన్నవించుకున్నా శివుడని కూడా సింగునట్టే ఉంది. కాబట్టి ఈ రోజు మేము పిలుపునిచ్చిన ఉన్నాం. రైతాంగం పూర్తిగా సంఘటితంగా పోరాడి ఖచ్చితంగా ఎంఎస్పీ పసుపుకు, వరికి, మొక్కజొన్నకు ఏ రకమైన ఎంఎస్పీ ఉందో పసుపు కూడా ఎంఎస్పీ పెట్టాలా, 15,000 తగ్గకుండా మద్దతు ధర పెట్టి కొనుగోలు చేయాలని చెప్పేసి ఈ రకంగా మేము ధర్నా చేస్తా ఉన్నాం. ఉద్యమం మొదలుపెట్టినప్పటి నుంచి 15,000 మద్దతు ధర అడుగుతున్నారు. దశాబ్దాలు మారుతున్నాయి కానీ ఇప్పటికి కూడా 15,000 అడుగుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఒక్కసారి రైతులు ఏమి అడుగుతున్నారో దాని గురించి పట్టించుకోవాలి. సిండికేట్ అవుతున్నటువంటి వ్యాపారులపైన కూడా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకున్నప్పుడే రైతులకు న్యాయం జరుగుతూ ఉంటది. వాళ్ళు ఇచ్చిన డిక్లరేషన్ అడుగుతున్నాం. మనం ఏమైతే 15,000 మద్దతు ధర పెట్టి మేము ఎంఐఎస్ స్కీమ్ కింద ఉంటామని అన్నారు. మనం అప్పుడు ఆ రకంగా ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనుగోలు కేంద్రాలు చాలు చేస్తే తప్ప మా రైతుల పరిస్థితి ఇంకా దయనీయంగా ఉండేటట్టుంది. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి. వెంటనే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలి. ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతి దాఖలు చేసిన పిటిషన్పై క్యాట్లో విచారణ జరిగింది. ఏపీకి కేటాయిస్తూ డీఓపీటీ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని అభిషేక్ మహంతి పిటిషన్లో కోరారు. అప్పటి వరకు డీఓపీటీ ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని అభిషేక్ తరపు న్యాయవాది కోరగా కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్ ఇందుకు నిరాకరించింది. డీఓపీటీ తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. స్థానికత ఆధారంగా తెలంగాణకు కేటాయించేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని, ఏపీలో బాధ్యతలు చేపట్టాలంటూ ఫిబ్రవరిలో కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఐపీఎస్ అధికారి అభిషేక్ మహంతి కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్లో పిటిషన్ దాఖలు చేశారు. తన వినతి పత్రాన్ని పరిగణలోకి తీసుకోకుండా రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీకి కేటాయిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. కేంద్రం గత నెల 19న ఇచ్చిన ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 7న రిలీవ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. రాజ్యసభలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. వీటిపై రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్కు ఆయన క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. తాను చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఉద్దేశించినవి మాత్రమేనని ఖర్గే స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాల సమయంలో విద్యాశాఖపై మాట్లాడేందుకు కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్కు డిప్యూటీ చైర్మన్ అనుమతించారు. ఇదే సమయంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమకు క్షమాపణలు చెప్పాలని డీఎంకే నేతలు డిమాండ్ చేశారు. ఈ గందరగోళం మధ్య మాట్లాడిన ఖర్గే జాతీయ విద్యా విధానంపై చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని, కానీ ధర్మేంద్ర ప్రధాన్ సభలో లేరన్నారు. కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇదే సమయంలో డిప్యూటీ చైర్మన్ వైపు తిరిగిన ఖర్గే ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి విపక్షాలు సిద్ధంగా ఉన్నాయనే అర్థం వచ్చేలా ఓ హిందీ పదం వాడారు. దీనిపై అభ్యంతరం తెలిపిన బీజేపీ చైర్ని చూస్తూ ఖర్గే చేసిన వ్యాఖ్యలు అప్రజాస్వామికంగా ఉన్నాయని ఆరోపించింది. ఈ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలని రాజ్యసభ పక్షనేత జేపీ నడ్డా పేర్కొన్నారు. వెంటనే స్పందించిన ఖర్గే తాను వాడిన పదజాలానికి క్షమాపణలు చెప్పారు. అనంతరం ఆ వ్యాఖ్యలను రికార్డుల్లో నుంచి తొలగించారు. ఒడిశా అసెంబ్లీలో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వెల్లోకి దూసుకెళ్లి ఆందోళనకు దిగారు. ఒడిశాలో మహిళలపై నేరాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. సభ కార్యకలాపాలను అడ్డుకుంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యే తారాప్రసాద్ బహినిపతి తొలుత స్పీకర్ పోడియం ఎక్కేందుకు యత్నించారు. ఈ క్రమంలో మంత్రి కేసీ మహాపాత్ర ఒక ప్రశ్నకు సమాధానమిస్తుండగా తారాప్రసాద్ వెళ్లి ఆయన ముందు నిల్చున్నారు. వెంటనే బీజేపీ ఎమ్మెల్యే జయనారాయణన్ మిశ్రా కాంగ్రెస్ ఎమ్మెల్యే వైపు దూసుకెళ్లగా గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యేలు సైతం వెల్ వద్దకు వెళ్లగా పరస్పరం తోపులాట జరిగింది. సభ్యులను నియంత్రించేందుకు స్పీకర్ సురమా పాఢీ చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడం వల్ల సభను తొలుత మధ్యాహ్నం వరకు వాయిదా వేశారు. తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడం వల్ల పలుమార్లు వాయిదా పడింది.
యుద్ధం ముగించేందుకు దౌత్యపరంగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు అమెరికా ఉక్రెయిన్ అధికారులు సౌదీ అరేబియాలోని జెడ్డాలో సమావేశమయ్యారు. ఎర్ర సముద్రం తీరంలో ఉన్న విలాసవంతమైన హోటల్లో ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ తరపున ఆ దేశ అధికారులు, అమెరికా తరపున ఆ దేశ విదేశాంగ మంత్రి మార్క్ రూబియో సమావేశంలో పాల్గొన్నారు. సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి కూడా చర్చలో పాల్గొంటున్నారు. నల్ల సముద్రం వరకు కాల్పుల విరమణ, సుదూర క్షిపణి దాడుల నిల్వరింత, ఖైదీలను విడుదల చేయాలని చర్చలో ఉక్రెయిన్ ప్రతిపాదించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని పేరు చెప్పడానికి ఇష్టపడని ఇద్దరు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ తమకు భద్రత కల్పిస్తే ఉక్రెయిన్లోని అరుదైన ఖనిజాలపై అమెరికాతో ఒప్పందానికి సిద్ధమని వారు వివరించారు. మాంద్యం భయాలతో అమెరికా మార్కెట్లు భారీగా పతనమైన వేళ ఆ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్పై పడింది. వరుసగా మూడో సెషన్లోనూ సెన్సెక్స్ నష్టాలు నమోదు చేసింది. గత 2 సెషన్లలో 224 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ఇవాళ మరో 13 పాయింట్లు తగ్గింది. క్రితం ముగింపు కంటే 370 పాయింట్ల నష్టంతో ఈ ఉదయం 73,744 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. అమెరికా భయాలతో అమ్మకాల ఒత్తిడి కొనసాగగా సూచీ 73,663 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. ఈ క్రమంలో తగ్గిన ధరల వద్ద మదుపరులు కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో సూచీ పుంజుకుంది. ఒక దశలో 74,195 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 74,102 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ మాత్రం 37 పాయింట్లు పెరిగి 22,498 వద్ద ముగిసింది.